రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా మేము చూసేది ఒవేరియన్ ఫ్యాక్టర్స్, అంటే అండాశయంలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఎక్కువగా లేడీస్ లో ఇబ్బందులు ప్రెగ్నెన్సీ రావడానికి ఫేస్ చేస్తూ ఉంటారు. అన్నిటికంటే మోస్ట్ ప్రివలెంట్ లేదా చాలా కామన్ ఫ్యాక్టర్ పీసీఓడి, నీటి బుడగల సమస్య. ఇదైతే అందరికీ తెలిసిందే అండి. ఎందుకంటే ఇప్పుడు కాలంలో మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, మనం యాక్టివిటీ వల్ల కానీ ఎవ్రీ 10 గర్ల్స్ లో ఒకరికి లేదా ఇద్దరికి ఈ పీసీఓడి ప్రాబ్లం అన్నది ఉంటూనే ఉంది. ఎంత ప్రివలెంట్ గా ఉందంటే ఒక సంవత్సరంలో సెప్టెంబర్ అన్న మంత్ ని మనం పీసీఓడి అవేర్నెస్ మంత్ గా డిక్లేర్ చేశారు. అంటే అందరు కూడా తెలుసుకోవాలి పీసీఓడి ప్రాబ్లము ఎంత ఇబ్బంది చేయొచ్చు, మనకు ఓన్లీ ఇన్ఫర్టిలిటీ అనే కాదు, వేరే ప్రకారంగా అంటే ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల వేరే ఇబ్బందులు కూడా ఏవి ఫేస్ చేస్తారు. ఇది మనం ఆపాలి, ఎట్లయినా మంచి డైట్ ఫాలో అవ్వాలి, మంచి స్లీప్ రొటీన్ ఫాలో అవ్వాలి. సో ఇదంతా ఉద్దేశంతో ఎంత హైలీ ప్రివలెంట్ ఉంది కాబట్టి దానికి మెజర్స్ తీసుకుంటూ ఉన్నాం కంట్రోల్ చేయడానికి. సో మాక్సిమం మేము చూసేది మా ఓపీడీలో వచ్చే కేసెస్ లో ఈ పీసీఓడి ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్ గా మేము ఫేస్ చేస్తున్నాం. ఈ పీసీఓడి వల్ల ఎందుకు ప్రెగ్నెన్సీ రాదు? పీసీఓడి ఉన్న వాళ్ళకి పీరియడ్స్ కరెక్ట్ గా రావండి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. సో రెగ్యులారిటీ లేనప్పుడు మీ సైకిల్స్ లో కరెక్ట్ గా ఎగ్ గ్రోత్ అవ్వడము లేదా ఎగ్ రిలీజ్ అవ్వడం జరగకపోవచ్చు. ఆ రీజన్ వల్ల ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతూ ఉంటుంది.